123 ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్ పార్లమెంట్ లో తెలంగాణలో పెద్ద మెజారిటీ తోటి మన పార్లమెంట్ నియోజకవర్గంలో మరి పెద్దలు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఈ 7 సెగ్మెంట్ లో మరి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ మరి షేర్లింగంపల్లిలో పెద్ద మెజారిటీ తోటి సుమారు 75,000 మెజారిటీ తోటి బిషపుత్ర గారి నాయకత్వంలో బీజేపీ సీనియర్ నాయకత్వంలో ఈరోజు మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఈ షేర్లింగంపల్లిలో మీకు పెద్ద మెజారిటీ తెస్తామన్నా మరి మీరు పార్లమెంట్ లో తప్పకుండా అడుగు పెట్టాలి, మంచి పరిణామం ఉంటుంది మా షేర్లింగంపల్లి నియోజకవర్గం అని చెప్పి భావించడం. ఈ రోజు చాలా ఆనందంగా మరి అన్ని డివిజన్ల నాయకులు సీనియర్ నాయకులు సమన్వయంతో పనిచేసి మరి సుమారు 75,000 మెజారిటీ తెచ్చారంటే మరి ఆయనకు వచ్చినటువంటి పెద్ద మెజారిటీ 1,50,000 మరి దాంట్లో సగం మెజారిటీ మన షేర్లింగంపల్లి నియోజకవర్గం రావడం అలా మీరు ప్రతి డివిజన్ కార్యకర్తలు కష్టపడ్డారు. దాంట్లో భాగంగా ఈ రోజు మా గచ్చిబౌలి డివిజన్లోనే అత్యంతంగా మరి సుమారు 15,892 భారీ మెజారిటీతో గచ్చిబౌలి డివిజన్ లో మెజారిటీ జరిగింది. ప్రతి డివిజన్ లో మెజారిటీ వచ్చినప్పటికీ కూడా అందరు సమయంతో ఇలా విశ్వకర్మ నాయకత్వంలో అలాగే రమణ గారి నాయకత్వంలో అలాగే సీనియర్ నాయకులు పెద్దలు అందరూ కలిసికట్టుగా ఈ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలా మీరు ఈ కాన్ఫరెన్స్ లో ప్రతి నిత్యం కూడా మీకు అందుబాటులో ఉండి ప్రతి కార్యకర్తకు అండగా ఉంటారని నాకు మాటిస్తాం. తప్పకుండా మీ అందరికీ ఏ విధంగా అయితే కష్టపడి గెలిపించారో మరి వారి తప్పకుండా మీ అందరినీ ప్రతి డివిజన్ నుంచి కార్యకర్తలు కూడా చూసుకునే బాధ్యత ఈ సీనియర్ నాయకులు తీసుకుంటారు. దృఢ సంకల్పంతో ఏదైతే ఆయన బీజేపీ పార్టీ అభ్యర్థిగా నిలబడో ఆ రోజు నుంచి అల్లుపేరుని పోరాటం చేసి మరి ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చిన ఈ షేర్లింగం ప్రజలకు మీరు అండగా ఉండాలని మరి అందరూ కూడా భవిష్యత్తులో మంచి జరగాలని ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గం మీ చేతుల్లో మరి అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సమయం తక్కువ ఉన్నప్పుడు తప్పకుండా ప్రతి డివిజన్ లో కూడా ఇలాంటి మీటింగులు ఏర్పాటు చేసి మీకు సన్మాన సభ పెడతాం. తప్పకుండా ప్రతి గ్రామంలో కూడా మీరు పాదయాత్ర చేసినట్టు మా గచ్చిబౌలి డివిజన్ కానీ మిగతా డివిజన్ కూడా పాదయాత్ర చేసి ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ మనం మేము ముందు పోరాటం చేస్తామని చెప్పేసి అందరూ కూడా హామీ కావాలా. ఈ అవకాశం ధన్యవాదాలు.